అందరికీ నమస్కారం. నేను మీ పిసిరెడ్డి. ఇప్పటి వరకు నా ఛానల్ ఎవరన్నా సబ్స్క్రైబ్ చేయకుండా ఉంటే దయచేసి వెంటనే సబ్స్క్రైబ్ చేయండి. మీ వంతుగా నాకు సపోర్ట్ చేస్తారని నేను ఆశిస్తున్నాను. 2019లో తెలుగుదేశం పార్టీకి బీజేపీకి పొత్తు చెడిపోవడానికి, అంటే జనసేన కూడా ఉంది ఇండైరెక్ట్గా, జనసేన బీజేపీ తెలుగుదేశం పార్టీ మధ్య మనస్పర్ధలు రావడానికి, 2019 ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీ ఓడిపోవడానికి ప్రధానమైనటువంటి కారణం ఏంటి? వైఎస్ఆర్సీపీ చేసినటువంటి ఫేక్ ప్రాపగాండా, న్యూసెన్స్ పాలిటిక్స్. ఇది ఎవరైనా సరే కాదనలేనటువంటి నగ్న సత్యం. అన్నిటికీ సాక్ష్యాలు ఉన్నాయి. తిరుమల పింక్ డైమండ్ దగ్గర నుంచి బాబాయ్ హత్య వరకు, కోడికత్తి డ్రామా దగ్గర నుంచి అమరావతి వరకు ప్రతి ఒక్కటి వైఎస్ఆర్సీపీ టార్గెట్ చేసింది అబద్ధాలతోనే. ప్రజల్ని మభ్యపెట్టారు, ఆశ చూపించారు, ఒక్క ఛాన్స్ అని అడక్క తిన్నారు. ప్రజలు త్యాగం చేశారు 2019లో. వాస్తవంగా చెప్పాలంటే ప్రభుత్వం అప్పుడప్పుడే అడుగులు వేస్తుంది, ఈ రాష్ట్రం అప్పుడప్పుడే కోలుకుంటుంది రాష్ట్ర విభజన తర్వాత. అయినా కానీ జగన్మోహన్ రెడ్డికి ఒక అవకాశం ఇద్దామని ఇచ్చారు. ఆ తర్వాత జగన్మోహన్ రెడ్డి ఏం చేశాడో మీ అందరికీ తెలిసిందే. ఈ మొత్తం ఎపిసోడ్లో ప్రధానమైనటువంటి భూమిక పోషించింది మాత్రం వైఎస్ఆర్సీపీ చేసినటువంటి ఫేక్ ప్రాపగాండా, అబద్ధాల పుట్ట. నోరు తెరిస్తే అబద్ధాలు. సరే, 2024లో కూటమి అధికారంలోకి వచ్చింది. ఈ అధికారంలోకి వచ్చిన ఏడాది కాలంలో వైఎస్ఆర్సీపీ మళ్ళీ మొదలుపెట్టింది. ఎన్ని ఫేక్ ప్రాపగాండా చేసింది మీకు అందరికీ తెలుసా? ఎన్ని ఆరోపణలు ప్రజలని రుద్దడానికి ప్రయత్నించిందో మీకు తెలుసా? దాదాపుగా 750 ఆరోపణలు చేసింది ఈ ఏడాది కాలంలో. ప్రతిరోజు 2-3 ఆరోపణలు ప్రజల మీద రుద్దడమే. అంటే వీళ్ళేం ప్రభుత్వాన్ని నిలదీయట్లేదు, ప్రజల మీద రుద్దడమే. అది ఏ రూపంలో అయినా కానివ్వండి, సోషల్ మీడియాలో కానివ్వండి, యూట్యూబ్ ఛానల్స్ ద్వారా కానివ్వండి, వాళ్ళ సొంత మీడియా ఛానల్స్ ద్వారా. నేను ఒక్క యాక్చి ఒకటే అనట్లేదు, చాలా ఛానల్స్ ఉన్నాయి వైఎస్ఆర్సీపీకి సపోర్ట్ చేసేటటువంటి ఛానల్స్. టీడీపీకి ఈడ్చి కొడితే మద్దతుగా మాట్లాడేది 2 ఛానల్స్ ఉంటే వైఎస్ఆర్సీపీకి దాదాపుగా 10 ఛానల్స్ ఉన్నాయి. ఇవన్నీ కలుసుకొని ఈ ఏడాది కాలంలో ఈ ప్రభుత్వం మీద చేసినటువంటి ఆరోపణలు దాదాపుగా 750. రికార్డు ఎవిడెన్స్ తోటే ప్రభుత్వం అడిగితే నేను ఇస్తాను. అయితే నేను చెప్పేది ఏంటంటే, ఈ అబద్ధాలలో ఏదన్నా ఒక్క అబద్ధం పేలి జనాలకు వెళ్ళి ఈ ప్రభుత్వం కూలిపోతే మా లాంటి వాళ్ళ పరిస్థితి ఏంటి? నాకేమీ వ్యక్తిగత ప్రయోజనాలు అవసరం లేదండి. కాకపోతే ఈ ఆంధ్రప్రదేశ్కు ఉండేటటువంటి పరిస్థితి ఏంటంటే, వాస్తవిక పరిస్థితి, ఒక ప్రభుత్వం 5 సంవత్సరాలు పనిచేస్తే దానివల్ల ఈ రాష్ట్రం బాగుపడదండి. కనీసం 10 సంవత్సరాలు కావాలి. 2019లో మళ్ళీ తెలుగుదేశం పార్టీ కానీ విజయం సాధించగనుకుంటే, ఆ 10 సంవత్సరాలు కానీ తెలుగుదేశం పార్టీ కానీ అధికారంలో ఉండుంటే ఈ రాష్ట్ర స్వరూపమే 80% మారిపోయి ఉండేది. ఈరోజు జగన్మోహన్ రెడ్డి అధికారంలోకి వచ్చినా కానీ పెద్దగా నష్టమే జరిగేది కాదు. కానీ రాష్ట్ర ప్రజలు అబద్ధాలకి లొంగిపోయి నమ్మి జగన్మోహన్ రెడ్డి గారికి ఓటేశారు. మళ్ళీ జగన్మోహన్ రెడ్డి గారు అదే పని చేస్తున్నాడు. ప్రభుత్వం నుంచి మాత్రం స్పందన లేదండి. ఇది అత్యంత దారుణమైనటువంటి విషయం. ఎటువంటి పరిస్థితుల్లో 2029లో వైఎస్ఆర్సీపీని అధికారంలోకి రానివ్వము అని పార్టీ పెద్దలైతే చెప్తున్నారు. కానీ ఏ విధంగా రానివ్వమో, మీ దగ్గర ఏ విధమైనటువంటి యాక్షన్ ప్లాన్ ఉందో మాకైతే అర్థం కావట్లేదు. నేను డబ్బు సంపాదిస్తాను అని మా ఇంట్లో వాళ్ళకి చెప్తే, ఏ విధంగా సంపాదిస్తావురా అని అడుగుతారు. మేము కూడా ప్రభుత్వాన్ని అడుగుతున్నాం, ఏ విధంగా మీరు వైఎస్ఆర్సీపీని కట్టడి చేస్తారు? ఈ సంవత్సర కాలంగా మీరు చేయలేంది ఇక 4 ఏళ్లలో ఏం చేస్తారు? లాస్ట్ 1 ఇయర్ వదిలిపెట్టేయండి, మధ్యలో ఉండే 3 సంవత్సరాలే. ఈ 3 సంవత్సరాల్లో మీరు ఏం చేస్తారు? ఇప్పటి వరకు కనీసం ఈ అబద్ధాలని అడ్డుకునే దానికోసంగా మీరు ఒక్కటంటే ఒక్క యాక్షన్ ప్లాన్ కూడా తీసుకోలేదు. మంత్రులు మాట్లాడరు, ఎమ్మెల్యేలు మాట్లాడరు. మాట్లాడేది ముఖ్యమంత్రి గారు, డిప్యూటీ ముఖ్యమంత్రి గారు, నారా లోకేష్ గారు, ఇక మిగతా ఎవరో ఒకరు ఇద్దరు. అంతకు మించి కఠినంగా గోప పగిలిపోయేటట్టు
ఈ తెలుగుదేశం పార్టీ కార్యవర్గంలో కానీ, జనసేన పార్టీలో కానీ, బీజేపీలో కానీ ఎవరు కూడా ఖండించరు. ఇవన్నీ పక్కన పెట్టండి, మీరు ఖండించాల్సిన అవసరం లేదు. జగన్మోహన్ రెడ్డి అంటే మీకు అభిమానం ఉండొచ్చు, లేకపోతే కోపం ఉండొచ్చు, లేకపోతే భయం ఉండొచ్చు, లేదంటే మొన్న 2019లో అతనికి అధికారం ఇచ్చారు కాబట్టి రేపు 2029లో అతనికి అధికారం ఇస్తారు, మళ్ళీ మనం 34కి వస్తాం అని అనుకుంటే ఇంకా మీ విజ్ఞతకు వదిలేస్తున్నాం. మీరు నిజంగానే జగన్మోహన్ రెడ్డిని అడ్డుకోవాలంటే మీరేమో అతన్ని అరెస్టులు చేయబడలేదు, అతని మీద ఎలాంటి యాక్షన్స్ తీసుకోబడలేదండి. తప్పుడు ప్రచారం చేసే వ్యక్తులు ఈ ప్రభుత్వం మీద 5గురు ఉన్నారు. పట్టుమని లిస్ట్ అడిగితే మా వాళ్ళే కింద కామెంట్లు పెడతారు. కనీసం వాళ్ళ దగ్గర నుంచి మీరు వివరణ అడిగే ప్రయత్నం అన్నా మీరు చేస్తున్నారా? దీనికేమో ముఖ్యమంత్రో లేకపోతే ఉప ముఖ్యమంత్రో నారా లోకేష్ గారో లేకపోతే హోంమంత్రో వీళ్ళేం అవసరం లేదు. సమాచార మంత్రిత్వ శాఖ, పౌర సమాచార శాఖ, పౌర సంబంధాల శాఖ, ఈ అధికారులు చాలు. ఎవడో ఒకడో ఒక యూట్యూబ్లో ఒక పనికిమాలిన వీడియో పెట్టేసి ప్రభుత్వం మీద బురద చల్లేస్తే వాడి నుంచి కూడా మీరు వివరణ అడగలేకపోతున్నారంటే మీ ప్రభుత్వం ఎంత బలమైన ప్రభుత్వమో, ఈ రాష్ట్ర ప్రజలు మీకు 164 సీట్లు ఎందుకు ఇచ్చారో నాకైతే అర్థం కావట్లేదు. దాదాపుగా సంవత్సరం రోజులు నోరు తెరవలా నేను. ఫస్ట్ ఒక 2 వీడియోలు చేస్తే చాలామంది పెద్దలు నన్ను ఖండించారు. నువ్వు మాట్లాడేది రెడ్డి కరెక్ట్ కాదు, నువ్వు ప్రభుత్వాన్ని రెచ్చగొట్టబాకు అని అన్నారు. నేను రెచ్చగొట్టలేదు, నేను మాట మీద నిలబడ్డాను. మీ దగ్గర నుంచి యాక్షన్ ప్లాన్ ఏది? ప్రభుత్వం దగ్గర నుంచి ఒక్కటంటే ఒక్కటైనా సరే మీకు కళ్ళ ముందు కనిపించే వ్యక్తులు ఒక 4 ఉన్నారు. కనీసం ఒక నోటీస్ ఇచ్చి దీనికోసం ఒక కమిటీని ఏర్పాటు చేసి, ఇలాంటి అబద్ధాల ప్రచారం వల్లనే 2019లో అధికారాన్ని కోల్పోయాము, రాష్ట్ర ప్రజలు ఒక 50 ఏళ్ళు వెనక్కి వెళ్ళిపోయారు, మనం ఈ ఏడాది కాలంలో ఇంత కష్టపడుతూ ప్రజలకు సంక్షేమాలు ఇస్తూ అభివృద్ధి చేస్తూ ఇంత చేస్తున్నా కానీ ఇలాంటి నీచ నికృష్టపు ఎదవలు ప్రభుత్వం మీద బురద జల్లుతున్నారు కాబట్టి వీళ్ళ దగ్గర నుంచి వివరణ తీసుకోవాలన్న బాధ్యత మీ దగ్గర ఉందా? ఏం చేస్తున్నారండి మీరంతా? ఒక్క 4 ఐఏఎస్ ఆఫీసర్లు, రిటైర్డ్ ఐఏఎస్ ఆఫీసర్లు, ఒక 2 రిటైర్డ్ జడ్జిలు, ఒక 2 ఐపీఎస్ ఆఫీసర్లతో ఒక కమిటీ వేసి ఒక మానిటరింగ్ సిస్టమ్ తయారు చేసుకొని ఎవరైతే ప్రభుత్వం మీద ఫేక్ అలిగేషన్స్ చేస్తున్నారో ఈ డిజిటల్ మీడియాలో కానీ, సోషల్ మీడియాలో కానీ, యూట్యూబ్లో ఇక చాలా మార్గాలు ఉన్నాయి కదా, వీటిలో మీరు ఒక మానిటరింగ్ చేస్తే ఖచ్చితంగా 4-5 దొరుకుతారు. ఈ 4-5 ఒక నోటీస్ ఇచ్చి దాన్ని లైవ్ పెట్టి లేదా మీరు వీడియో రికార్డ్ చేసి మీ సోషల్ మీడియా ప్లాట్ఫామ్స్లో ప్రచారం చేస్తే జగన్మోహన్ రెడ్డి గారి నోటికి తాళం వేసినట్టు కాదా? ఆ మాత్రం విచక్షణ, ఆలోచన, పరిజ్ఞానం మీ దగ్గర లేదా? 100 మంది ఏం బరితెగించట్లేదండి ఈ రాష్ట్రంలో వైఎస్ఆర్సీపీ తరఫున, కేవలం 4-5. ఈరోజు రోజా గారు చెప్తేనో, అంబటి రాంబాబు గారు చెప్తేనో, బోరంట్ల మాధవ్ గారు చెప్తేనో, సాక్షాత్తు జగన్మోహన్ రెడ్డి గారు చెప్తేనో నమ్మే పరిస్థితిలో జనం లేరండి. ఇలాంటి సైకో ఎదవలు చాలామంది ఉన్నారు, ఒక 10 మంది దాకా. పట్టుమంటే ఒక 5 ఉంటారు ఎఫెక్ట్ చూపించేవాళ్ళు. వాళ్ళ వల్ల ఈ రాష్ట్రానికి నష్టం, ప్రమాదకరం. వీళ్ళు ఒక తీవ్రవాదుల లెక్క. దయచేసి వాళ్ళని ఇమ్మీడియట్గా మీరు అబ్జర్వ్ చేసి వాళ్ళ మీద నిఘా పెట్టి దగ్గరికి తీసుకొని వాళ్ళ దగ్గర నుంచి వివరణ అడిగితే ఆ వివరణని ఈ రాష్ట్ర ప్రజలకు మొత్తం ముందు పెడితే ఈ ప్రభుత్వం 10 కాలాల పాటు ఉంటుందండి. మేము ఇంతకంటే మిమ్మల్ని వేడుకోలేము. దయచేసి పెద్దలు పవన్ కళ్యాణ్ గారు కానివ్వండి, నారా లోకేష్ గారు కానివ్వండి, చంద్రబాబు నాయుడు గారు కానివ్వండి, మా ఆవేదన అర్థం చేసుకోండి. ఈ ప్రభుత్వం మేమేం 30 ఏళ్ళు 40 ఏళ్ళు ఉండాలని అనుకోవట్లేదండి. ఒక 10 సంవత్సరాలు ఉంటే ఆ రాజధాని ఒక రూపురేఖలు సంతరించుకుంటుంది. ఆ పోలవరం కట్టేస్తారు, విశాఖపట్నం డెవలప్ అవుద్ది, కొన్ని సాఫ్ట్వేర్ కంపెనీలు వస్తాయి. ఇది మా బాధ. అది చంద్రబాబు నాయుడు గారి సారథ్యంలోనే జరగద్ది. ఏదో చెప్తారు కదా, పెద్ద తలకాయ లేకపోతే ఒక పెద్ద బొమ్మైనా తెచ్చిపెట్టుకోండి అని. అలాగా బాబు గారు ఈ రాష్ట్రాన్ని దిశానిర్దేశం చేస్తారని మేము ఆశించి క్యూలో నిలబడి అర్ధరాత్రి వరకు ఓట్లు వేస్తే ఈరోజు మీరు జగన్మోహన్ రెడ్డి గారి మీద ఎఫర్ట్ పెడుతున్నారు. ఆయన రక్షణ కోసం ఎఫర్ట్ పెడుతున్నారు. ఆయన మాట్లాడిన మాటల్ని ఖండించే
దిక్కు కూడా లేదు ఇక్కడ. కనీసం వాళ్ళ పేటీఎం కుక్కలను కూడా మీరు కంట్రోల్ చేయలేకపోతున్నారంటే నిజంగా కూడా సిగ్గేస్తుందండి. దయచేసి వెంటనే మీరు ఏ రకంగా అయితే చర్యలు తీసుకుంటారో, చట్ట ప్రకారం ఏ రకంగా ముందుకెళ్తారో ఆ విధంగా వెళ్ళి ఈ ఫేక్ ప్రచారాలని అడ్డుకుంటారని హృదయపూర్వకంగా మిమ్మల్ని కోరుకుంటున్నాము. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ధన్యవాదాలు.